వెల్కమ్ టు మై నాలోని భావాలు. ఏంటది అని లక్ష్మి కాఫీ కలుపుకోబోతూ శైలజ వైపు చూసింది. మరేమో నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదండి. నాకు ఈ ఊర్లో విక్రాంత్ గారు తప్ప మరెవరూ తెలియదు. నిన్న వెళ్ళింది హాస్పిటల్కి. అక్కడ నా తమ్ముడు అడ్మిట్ అయి ఉన్నాడు. కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. త్వరలో ఆపరేషన్ జరగబోతుంది అని శైలజ చెప్పింది. నీకు తమ్ముడున్నాడా అని లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది. శైలజ తల ఊపడంతో ఇదంతా విక్కీకి తెలుసా అని లక్ష్మి అడిగింది. తెలుసండి, ఆయనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. చాలా చాలా రుణపడిపోతున్నాను అని శైలజ బాధగా చెప్పింది. తెలియని ఊరండి, మంచి మనిషి ఎదురుపడ్డాడు, సాయం చేస్తున్నారు. అలాంటప్పుడు ఆయన మాట దాటి నేను ఎలా అడుగు ముందుకు వేసి మీతో మాట్లాడతాను? అందుకే చెప్పడం లేదు. కానీ దేవుడి సత్యంగా నా మెడలో నల్లపూసలు వేసింది మాత్రం ఆయనే అని శైలజ చెప్పింది. శైలజ, నువ్వు నాకు బాగా నచ్చావు. విక్కీకి ఇలాంటి అమ్మాయి భార్యగా రావాలని నేనెప్పుడూ కోరుకునేదాన్నో అలాంటి అమ్మాయినే నువ్వు. ఏదో ఒక రోజు నీ గురించి బయటపెట్టి మీ ఇద్దరిని అందరికీ తెలిసేలా గ్రాండ్ గా పెళ్లి జరిపించి నేను ఇంట్లో కోడలి స్థానంలో పెట్టాలి. అప్పుడు నేను చాలా సంతోషిస్తాను అని లక్ష్మి అనడంతో శైలజ అడుగు వెనక్కి వేసి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అలాంటిదేమీ జరగదండి. మీరు అలా ఆలోచించకండి, చాలా తప్పు. దేవుడికి బయట నిలబడి దండం పెట్టుకొని కోరికలు అడగాలి, కానీ దేవుడు పక్కన నిలబడాలి అని అనుకోకూడదు. అది మహాపాపం. మీరు ఇలా తప్పుగా అనుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంకొకసారి ఇలాంటి ఆలోచన చేయొద్దు అని శైలజ అక్కడి నుండి వెళ్ళిపోయింది. లక్ష్మి వెళ్తున్న శైలజని చూసి, లేదు, విక్కీకి నువ్వే కరెక్ట్. నువ్వే ఇంటికే కోడలుగా కరెక్ట్. అనుభవంతో చెప్తున్నాను. విక్కీ గురించి బాగా తెలిసిన దానిలా చెప్తున్నాను. వాడికి నువ్వు తప్ప ఎవ్వరూ సెట్ కారు. కాకపోతే నీ తాహతుని నువ్వు చూసుకుంటున్నావు అనుకుంటా. కానీ ఇద్దరు కలిసి బ్రతకడానికి చూసుకోవాల్సింది ఆస్తి అంతస్తులు కాదు, అభిప్రాయాలు. ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారన్నది చాలా అవసరం. ఇక్కడ విక్కీ ఆలోచన తీరికి నీకు బాగా సరిపోతుంది. తన అమ్మా నాన్న దగ్గర దొరకని ప్రేమని నన్ను తల్లిగా మార్చుకొని నా దగ్గర పొందుతున్న విక్కీకి నువ్వైతే అందరి ప్రేమని చూపించగలవు. నీ నడవడిక, నువ్వు ఉండే విధానం, నీ మాట తీరు, విక్కీని అర్థం చేసుకోవడం అని కరెక్ట్ గా ఉన్నాయి. తనకి నువ్వు బాగా సరిపోతావు. చూద్దాం, దేవుడు మెడలో 3 ముళ్ళు వేయించిన వాడు మీ ఇద్దరిని కలపడానికి ప్రయత్నించడా ఏంటి? అది ఆయనే చూసుకుంటాడు. ప్రజ్ఞతో ఎంగేజ్మెంట్ అయింది, మీతో పెళ్ళయింది. తన మీద కన్నా నీ మీద అధికారం చాలా ఎక్కువగా ఉంటుంది. విక్రాంత్ ఏ అమ్మాయితో మాట్లాడడం నేను ఇంతవరకు చూడలేదు. అలాంటిది నీతో మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు. చెప్పాలంటే ఒక మంచి ఫ్రెండ్ తో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇలా ఇంతవరకు ఎవరితో చేయలేదు. అంటే నీతో చేస్తున్నాడంటే నీ స్థానం ప్రత్యేకమని అర్థం అని లక్ష్మి చిన్న నవ్వుతో అనుకుంది. రూమ్ లోకి వెళ్లిన శైలజ బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ, ఎందుకలా అంటున్నారు? ఎంత తప్పు. ఈ మాటలు ఆయనకు కనుక తెలిస్తే ఎంత బాధపడతారు. సాయం చేయాలనుకుంటూ ఉంటే ఇలా ఆయన జీవితాన్ని లాగేసుకోవాలి అనుకుంటున్నా అని అనుకుంటారేమో. నేను ఆంటీ అలా మాట్లాడడానికి ఏమైనా ప్రేరేపించాను అని అనుకుంటారేమో. అలాంటి నిందని భరించగలమా అని శైలజ అనుకుని, ఏదేమైనా మన మనసులో ఏమీ లేనప్పుడు ఆ దేవుడు కూడా మనకి సాయం చేస్తాడు అని అనుకుని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. అందరూ టిఫిన్ టైంకి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకోవడంతో శైలజ ఈసారి ముందులా కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వడ్డించడానికి వెళ్లి నిలబడింది. జగతి శైలజ వైపు చూసి, ఇవాళ కూడా నువ్వే టిఫిన్ చేశావా అని అడిగింది. శైలజ కాస్తంత భయంతోనే అవునా ఆంటీ అని చెప్పింది. సరే వడ్డించు అని జగతి అనడంతో శైలజ తాను చేసిన పూరీని కుర్మాని అందరి ప్లేట్లో వడ్డించి పక్కన నిలబడింది. ఓ మై గాడ్, పూరీనా? ఎంత ఆయిల్ ఉంటుందో తెలుసా? ఇది మన బాడీలో కొలెస్ట్రాల్ ని అమాంతం పెంచిస్తుంది. దాంతో షుగర్, బీపీ, హార్ట్ అటాక్ వరుస పెట్టి అన్ని వచ్చేస్తాయి అని దయానంద్ అన్నాడు. వెనకనే లక్ష్మి వస్తూ, ఇంత సంపాదించి కనీసం నచ్చింది తినకపోతే ఎలా? మీకు పూరి అంటే ఇష్టమని పెళ్ళైన కొత్తలో నేను కనిపెట్టాను. మరి నోరుని కట్టేసుకొని ఆ రొట్టె ముక్కలు తినకపోతే ఏంటంట? ఎలాగో వర్కౌట్లు బాగానే చేస్తున్నారుగా, తినండి అని లక్ష్మి నెమ్మదిగానే కాస్త వెటకారాన్ని జోడించి అనింది. అంటే మీకేం ఇష్టమో తెలుసుకోలేదు కదా, అందుకే చేశానండి. రేపటి నుండి మీరు ఎక్కువగా ఏం తింటారో కనుక్కొని నాకు వచ్చిన వరకు చేయడానికి ప్రయత్నిస్తాను అని శైలజ చెప్పింది. విజయేంద్ర వర్మ పూరి నోట్లో పెట్టుకోగానే చాలా కమ్మగా అనిపించడంతో, అప్పటికి దాదాపు పూరి తిని 2-3 ఏళ్ళైనట్టు అనిపించడంతో వెరీ టేస్టీ, శైలజ కదా అని అన్నాడు. శైలజ తల ఊపడంతో, పర్వాలేదు,
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నీకు టైం ఉంటే నువ్వే చేయి అని అనడం వెనక ఆ రుచి ఎంత బాగుందో లక్ష్మికి అర్థమై, శైలు ఇక మీద టిఫిన్ సెక్షన్ నీదే అని నవ్వింది. జగతి కూడా పూరి తినగానే తన టేస్ట్ బడ్స్ ఒక్కసారిగా డాన్స్ చేసినట్టు అనిపించడంతో, శైలు చాలా బాగుంది. టిఫిన్ యూజువల్లీ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ టిఫిన్ చెయ్యము, బట్ నిన్న ఈ రోజు కాస్త టేస్టీగా తిన్నట్టు అనిపించింది. ఇట్స్ ఓకే, వర్కౌట్ కాస్త పెంచుకుంటాం, నువ్వు టిఫిన్ చేయి, ఎలాగో లంచ్ డిన్నర్ ఆల్మోస్ట్ డైట్ తోనే వెళ్తున్నాయి కదా అని అనింది. శైలజ చిన్న నవ్వుతో, తప్పకుండా ఆంటీ, మీకు నచ్చేలా చేస్తాను. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లున్నా లేదా మీకు ఎక్కడైనా నచ్చకపోయినా నాకు చెప్పండి, ఇంకొకసారి బాగా చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పింది. జగతి తింటూనే, నిన్ను చూస్తుంటే బిలో మిడిల్ క్లాస్ అమ్మాయిలా అనిపిస్తున్నావు, మరి మా విక్కీ ఎలా తెలుసు అని అడిగింది. శైలజకి ఏం చెప్పాలో అర్థం కాక తన గుండె జారి అలకాలల్లోకి వచ్చినట్టు అవడంతో అసలు ఏ కారణం చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చాడో కూడా ఆ క్షణాన శైలజకి గుర్తు రాకపోవడంతో బొమ్మలా నిలబడింది. అప్పుడే విక్రాంత్ తడిచిన తన డ్రెస్ తో లోపలికి వస్తూ, గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడ్, గుడ్ మార్నింగ్ బాబాయ్ అని పలకరించడంతో అందరూ గుడ్ మార్నింగ్ చెప్పారు. చెప్పు శైలజ, మా విక్కీ నీకు ఎలా తెలుసు అని జగతి మరోసారి అడగటంతో విక్రాంత్ శైలజ వైపు చూసి, మామ్, తను నా ఫ్రెండ్ వైఫ్ అని చెప్పాను కదా, వాడు అబ్రాడ్ వెళ్ళాడు, తనని తీసుకెళ్లడానికి కాస్త టైం పడుతుంది, లవ్ మ్యారేజ్ కదా, సో ఎవరి దగ్గర పెట్టాలో అర్థం కాక నా దగ్గర అయితే సేఫ్టీ దొరుకుతుందని నన్ను రిక్వెస్ట్ చేయడంతో మన ఇంటికి తీసుకొచ్చాను. ఆడపిల్ల కదా, బయట హాస్టల్స్ అవి సేఫ్టీ ఉండదని అని విక్రాంత్ ఏ మాత్రం తడబాటు లేకుండా చెప్పాడు. మర్చిపోయాను అని విక్రాంత్ వైపు చూసి, ట్రైనింగ్ స్టార్ట్ అయిందా అని జగతి అడిగింది. అవును మామ్, 5 days రెస్ట్ తీసుకున్నాను కదా, అందుకే ఇవాళ స్టార్ట్ చేశాను అని విక్రాంత్ చెప్పాడు. కాన్సన్ట్రేట్ చేయి, ఇది వరకు చేసిన దానికన్నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి, నెక్స్ట్ ఇయర్ టైటిల్ నీదే అవ్వాలి, గుర్తుపెట్టుకో అని జగతి తింటూనే చెప్పింది. విక్కీ గెలవమని చెప్తున్నామంటే నువ్వు గెలవడం వల్ల మాకేదో 10 రూపాయలు వస్తుంది అని కాదు, నీకే పేరొస్తుంది, అలానే నువ్వు ఈ ఇంటి గౌరవానివి, అది పెంచాలి, తగ్గించకూడదు. ఇన్ఫాక్ట్ ఎంతో మంది ప్లేయర్స్ ని నేను స్పాన్సర్ చేస్తున్నాను, కానీ నా ఇంట్లో ఉన్న నిన్ను నేను పట్టించుకోవట్లేదని పేరొస్తే నేను అసలు తీసుకోలేను. ఇప్పటికి 3 years అవుతోంది, నేషనల్స్ లో మాత్రం ఓడిపోతూనే ఉన్నావు, ప్రపంచం విన్నర్ ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది, రన్నర్ గా మిగిలిపోయిన నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోదు. అలా ఒకవేళ గుర్తుపెట్టుకున్నా అది కేవలం విజయేంద్ర వర్మ కొడుకుగానే చూస్తుంది, నీకంటూ నీకు ఐడెంటిటీ ఉండదు, అది క్రియేట్ చేసుకో అని విజయేంద్ర వర్మ సూటిగా చూస్తూ చెప్పి హ్యాండ్ వాష్ కి వెళ్లిపోయాడు. విక్రాంత్ సైలెంట్ గా ఉండటంతో అక్కడ సిచ్యువేషన్ ని నార్మల్ చేయడం కోసం, విక్రాంత్ గారు చాలా లేట్ అయింది, ఫ్రెష్ అయ్యి వస్తే టిఫిన్ పెడతాను అని శైలజ అనింది. శైలజ, విక్కీకి ఈ టిఫిన్స్ అవి పెట్టకు, తను ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు, సో డైట్ లో ఉంటాడు అని జగతి నిక్కచ్చిగా చెప్పింది. సరే ఆంటీ అని శైలజ అనడంతో విక్రాంత్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అరగంట గడిచినా విక్రాంత్ కిందకి రాకపోవడంతో శైలజ చూస్తూ ఇంకా రాకపోయేసరికి, ఆంటీ మీరు తినండి అని లక్ష్మికి చెప్పింది. అలాగేరా అని లక్ష్మి కూర్చొని శైలజ వడ్డించడంతో తింటూ ఉండగా విజయేంద్ర వర్మ కాల్ మాట్లాడి కాల్ కట్ చేసి గట్టిగా విక్కీ విక్కీ అని అరిచాడు. విక్కీ ఫ్రెష్ అయి రెక్లైనర్ లో పడుకొని కళ్ళు మూసుకొని ఉండగా గట్టిగా అరవటంతో వెంటనే లేచి హడావిడిగా బయటకొచ్చి, ఏమైంది డాడీ అని అడిగాడు. ఒకసారి కిందికి రా అని విజయేంద్ర వర్మ నవ్వుతూ పిలవడంతో చాలా రోజుల తర్వాత విజయేంద్ర వర్మ మొహంలో నవ్వు చుట్టంతో విక్కీ ఫాస్ట్ గా మెట్లు దిగి వచ్చి ఏమైంది అని అడిగాడు. ఐఎమ్ సో హ్యాపీ అని విజయేంద్ర వర్మ విక్రాంత్ ని హక్ చేసుకోవడంతో, ఏమండి ఏమైంది అని జగతి షాకింగ్ గా చూస్తూ అడిగింది. విజయేంద్ర వర్మ అలాగే చూడటంతో, అన్నయ్య టెన్షన్ తో పోయేలా ఉన్నాను, విషయం చెప్పు అని దయానంద్ కూడా అడిగాడు. విజయేంద్ర వర్మ విక్రాంతిని వదిలి అయోమయంగా చూస్తున్న విక్రాంతిని చూసి, ఎందుకంత హ్యాపీనెస్ అనుకుంటున్నావు కదా, చెప్తాను. నేషనల్స్ లో ఎవరైతే నిన్ను ఓడించి విన్నర్ గా నిలిచాడో వాడు స్టెరాయిడ్స్ తీసుకున్నాడని బయటకి న్యూస్ రావడంతో టెస్ట్ చేశారు, అది ప్రూవ్ అయింది. సో ట్రాఫీని తిరిగి తీసుకోబోతున్నారు, నేషనల్స్ మళ్ళీ కండక్ట్ చేయబోతున్నారట, నాకు టీం కాల్ చేసింది, సో ఈ విషయం రేపు పేపర్ లో అఫీషియల్ గా న్యూస్ రావచ్చు, ఈసారి నువ్వు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, గట్టిగా ట్రై చేయాలి మరి అని విజయేంద్ర వర్మ చెప్పాడు. నిజమా, స్టెరాయిడ్స్ యూజ్ చేశాడా అని విక్రాంత్ అనడంతో,
అవును, మరో విషయం ఎలా తెలిసిందో తెలీదు, బట్ టెస్ట్ చేయగా ఆల్రెడీ 1 వీక్ గా యూజ్ చేస్తున్నట్టు, ఆ పవర్ వల్లే విన్ అయినట్టుగా రిపోర్ట్ వచ్చింది. సో నేషనల్స్ మళ్ళీ పెట్టాలని టీం ప్లాన్ చేస్తోంది. అందుకే ట్రోఫీని, క్యాష్ ప్రైజ్ ని రిటర్న్ తీసేసుకున్నారు అంట. పైగా నేషనల్స్ కండక్ట్ చేశాక అరెస్ట్ కూడా చేస్తారు. ఈ విషయం రేపు తప్పకుండా పేపర్ లో వస్తుంది. మళ్ళీ నేషనల్స్ ఎప్పుడు ఉంటాయన్నది డేట్ ఫిక్స్ చేసి చెప్తారు. నువ్వు ట్రైనింగ్ ని కొంచెం కూడా మిస్ చేసుకోవద్దు అని విజయేంద్ర వర్మ చాలా గట్టిగా చెప్పాడు. వావ్, నిజమా? ఇదైతే చాలా మంచి న్యూస్. విక్కీ, నీకు మరో ఛాన్స్ దక్కింది. 1 year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ టైంలో నువ్వు గెలిచావంటే వాడు మోసం చేయడం వల్లే నువ్వు ముందు గెలిచాడు కనుక నీకు చాలా నేమ్ ఫేమ్ వస్తుంది. చాలా చాలా ట్రై చేయాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వే విన్నర్ అవ్వాలి అని జగతి చెప్పింది. వాడు స్టెరాయిడ్స్ తీసుకోవడం ఏంటో మళ్ళీ వీళ్ళు విక్కీకి తగులుకున్నారు. ప్రశాంతంగా 4 రోజులు కూడా బ్రతకనివ్వరు అని లక్ష్మి తింటున్నదల్లా లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అంతా చూస్తున్న శైలజకు అర్థం కాక ఏదో పెద్ద విషయమే అని సైలెంట్ గా చూస్తూ నిలబడింది. తప్పకుండా మమ్మీ, ఐ విల్ ట్రై మై బెస్ట్ అని విక్రాంత్ అన్నాడు. నో విక్కీ, ట్రై అనే మాట ఉండకూడదు. కన్ఫర్మ్ గా నువ్వే విన్ అవ్వాలి. అర్జెంట్ గా ఈ విషయం నీ ట్రైనర్ తో మాట్లాడాలి. విజయ్, నువ్వు ఒకసారి ట్రైనర్ కి కాల్ చేసి విషయం చెప్పి విక్కీని బాగా ట్రైన్ చేయమని చెప్పు అని జగతి చెప్పింది. అదంతా నేను చూసుకుంటాను. విక్కీ, నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. నేషనల్స్ నాకు తెలిసి ఎక్కువ గ్యాప్ తీసుకోరు. మేబీ 2 weeks లేదా 3 weeks. ఆ తర్వాత ఖచ్చితంగా షో ఉంటుంది. నువ్వే విన్ అవ్వాలి. దానికోసం నువ్వేం చేస్తావో నాకు తెలియదు. విన్ అయి తీరాలంతే. నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ దొరికింది. దీన్ని మిస్ చేసుకున్నావంటే ఇక మొత్తం వేస్ట్ అయినట్టే. గుర్తుపెట్టుకో అని విజయేంద్ర వర్మ చెప్పి, దయా, టైం అయింది, మనం వెళ్దాం. ఈ రోజు వెంచర్ స్టార్ట్ చేసేది ఉంది అని అనటంతో జగతి కూడా తన థింగ్స్ అన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లోనే అంతా క్లియర్ అవడంతో విక్కీ అక్కడే సోఫాలో కూర్చున్నాడు. లక్ష్మి వెంటనే విక్కీ దగ్గరికి వెళ్ళి, విక్కీ, నేను షాపింగ్ పోతున్నా. అదేలే, ప్రొవిజన్ షాపింగ్ కి. శైలు, బాయ్ అని అరిచి చెప్పి వడివడిగా వెళ్ళిపోయింది. శైలజ వెళ్తున్న లక్ష్మిని చూస్తూ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి, విక్రాంత్ గారు, ఇప్పుడు ఆంటీ ఎందుకంత హడావిడిగా వెళ్ళిపోయారు? ఇది వరకు అడిగితే అంతా పని అయిపోయిందని చెప్పారు, మరి ఇప్పుడు వెళ్తున్నారు అని అడిగింది. అమ్మ, నాన్న మీద, బాబాయ్ మీద పిన్నికి ఎక్కువ కోపం వస్తే ఇలా షాపింగ్ కి వెళ్తుంది. నచ్చింది నచ్చంది అన్ని కొనుక్కొని వచ్చేస్తుంది. దాంతో తన కోపం తగ్గుతుంది అని విక్రాంత్ నవ్వుతూ కూర్చో అని అన్నాడు. మీరు టిఫిన్ చేయరా అని శైలజ అడగడంతో, శైలు, యాక్చువల్లీ నేను డైట్ స్టార్ట్ చేయాలి, బట్ వన్ లాస్ట్ టైం నాకు నీ చేతి వంట తినాలనిపిస్తుంది. అదే చూశాను ఇందాక పూరి, ఒక 2 పూరి తెచ్చిస్తావా అని విక్రాంత్ అడిగాడు. శైలజ తల ఊపి నవ్వుతూ వెళ్లి ప్లేట్లో పూరితో పాటు కుర్మా కూడా వేసుకొని వచ్చి విక్రాంత్ చేతికిచ్చి పక్కనే బాటిల్ పెట్టి కూర్చొని, విక్రాంత్ గారు అని పిలవటంతో, అంత పేరు అవసరం లేదు, విక్కీ అని పిలు, బాగుంటుంది అని అన్నాడు. అలాగేనండి విక్కీ గారు, మరేమో ఇందాక మీ అమ్మా నాన్న చెప్పింది నాకేం అర్థం కాలేదు, కానీ మీరు ఈ తిండి తినకూడదని మాత్రం అర్థమైంది. అదేంటండి ఇలా నోరు కట్టేసుకొని ఏం చేయాలి? కడుపు నిండా తింటేనే కదా పుష్టిగా ఉంటాం. మా ఊళ్ళో మస్తాన్ తాత ఒక పెద్ద రుబ్బు రోల్ని ఈజీగా ఎత్తేస్తాడు. ఒక మూటని ఒక చేత్తోనే ఎత్తి ట్రాక్టర్ లో వేస్తాడు. ఎంత బలం ఉంటుందో తెలుసా? ఇంతకీ మీలాగా డైట్ చేస్తారనుకుంటున్నారా? లేదండి, పొద్దున్న ఒక పెద్ద గిన్నె నిండా రాగి జావ తాగుతాడు. మధ్యాహ్నం అన్నం, కూర, ఉప్పు చేప తింటాడు. సాయంత్రం కూడా అంతే. మీరేమో రొట్టె ముక్కలు, ఆ గుడ్లు, ఆ కూరగాయలు, ఇవి ఎలా తింటారండి అని శైలజ అడిగింది. తప్పదు, అది తినడమే పెద్ద స్టైల్ అనుకుంటాం మేము. నిజానికి నువ్వు చెప్పింది టేస్టీ ఫుడ్. చూడు, ఈ పూరి ఎంత బాగుందో తెలుసా? చాలా బాగా చేసావు. నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది. ఇకపోతే అమ్మా నాన్న చెప్పింది నీకు అర్థం కాలేదన్నావు కదా, నేను కిక్ బాక్సింగ్ చేస్తాను అంటే తెలుసా అని విక్రాంత్ అడిగాడు. శైలజ తల అడ్డంగా ఊపడంతో, తెలీదా? ఒక రింగ్ లో ఇద్దరం కొట్టుకుంటాం, ఎవడు కింద పడతాడో వాడు ఓడిపోయినట్టు అని విక్రాంత్ చెప్తూ ఉండగానే, నాకు తెలుసు, నేను టీవీలో చూశాను. నీకు తెలుసా, తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చేసేది కూడా అదే అని శైలజ ఎగ్జైట్ అవుతూ చెప్పింది. కరెక్ట్, అదే నేను చేసేది. నేషనల్ లెవెల్లో సెకండ్ వచ్చాను, కానీ నాకంటూ ముందు గెలిచిన వాడు స్టెరాయిడ్స్ తీసుకున్నాడంట, అంటే ఒక మత్తు పదార్థం. అందుకే బాగా ఆడాడట. సో క్యాన్సిల్ చేసి మళ్ళీ పెడుతున్నారు. నన్ను గెలవమని అమ్మా నాన్న ఫోర్స్ చేస్తున్నారు అని విక్రాంత్ చెప్పాడు. బలవంతం పెడుతున్నారంటే మీకు ఇష్టం లేదా అండి అని శైలజ అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.